अस्सलामुअलैकुम अंदरिकी नमस्कारम మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అశేష జనవాహిని నడుమ రేకుర్తిలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు స్థానిక రేకుర్తి నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది। అలాగే అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు। రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి। అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। వారు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది। వారి మాటలోనే విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మీ సబ్స్క్రైబ్ వల్లనే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాం। దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి। రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో రేకుర్తి బస్టాండ్ చౌరస్తా వద్ద కరీంనగర్ నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారి గెలుపుకు మద్దతుగా చేపట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో భాగంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి దృశ్యం 18వ డివిజన్ ప్రజలతో అశేష జనవాహిని నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో రేకుర్తి బస్టాండ్ చౌరస్తా వద్ద సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు। ఈ కార్యక్రమానికి హాజరై ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యం స్థానిక మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారితో పాటుగా వారితో పాటుగా స్థానిక 18వ డివిజన్ అధ్యక్షులు ఎండి చాంద్ గారు, మహిళా నాయకురాళ్ళు, స్థానిక ప్రజలు పాల్గొన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు। ప్రజలందరికీ అభివాదం చేస్తూ అందరినీ పలకరిస్తూ కదులుతున్నటువంటి దృశ్యం 18వ డివిజన్ 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, అధ్యక్షులు వసపురం రమేష్ గారు, మిసాల మల్లేశం గారు, అలాగే స్థానిక నాయకులు తదితరులు మాజీ రేకుర్తి ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు పాల్గొన్నటువంటి దృశ్యం సోనియా గాంధీ జిందాబాద్ ఆరేపల్లి మోహన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యం బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే ఉపాధ్యక్షులు హస్తపురం నారాయణ శ్రీనివాస్ గారు, స్థానిక మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారితో మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారితో రాజేంద్రరావు గారు ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో భాగంగా రేకుర్తికి వచ్చినటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు।
కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రమ్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి అందరు ఎక్కకుండా ఈ డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గం అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి మద్దతుగా 19వ డివిజన్ పరిధిలో నుండి మీసాల మల్లేశం గారి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యం ప్రచారానికి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి బాలభద్రి శంకర్ గారి ఆధ్వర్యంలో మహేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిగలటపల్లె, మూల రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిగలటపల్లె జగ్గారెడ్డి గారితో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయకులు నాగరాణి మల్లేశం గౌడ్ గారు చెప్తా ఉన్నాం. మహిళా సోదరి వల్ల కూడా భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నాం. అలాగే నాగరాణి బాలభద్రి శంకర్ నాగరాణి గారు మాజీ ఎంపీడీసీ, కాంతాల మనోజ్, ఎండి చాన్, దుర్గం శేఖర్, అత్తపురం దీక్షిత్, అత్తపురం తిరుమల, అత్తపురం రమేష్, 21 డివిజన్ నర్సగౌడ్, కరికి ప్రభాకర్, బాబుల్ వర్మ, గుమ్మడి రాజ్ కుమార్, లచ్చన్న, సంతు, మీరందరూ కూడా పాసల్ల సంతు, మేక శ్రీనివాస్, మీరందరూ కూడా వేదిక మీకు రావాలి. మీరంతా చాలా కష్టపడ్డారు. మీరు యొక్క వడ్లపల్లి శ్రీనివాస్ కూడా, కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం కోసం కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం జెండా పట్టుకొని కాంగ్రెస్ జెండా పట్టుకొని పెద్దల ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రమ్మ గారికి, అదేవిధంగా ఈ డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆకార భాస్కర్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే ఆర్ఎఫ్ఎల్ మోహన్ గారికి, ఈ డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తా ఉంది మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. మీరంతా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. కూరగాయలు తెచ్చుకోవాలన్నా, కూరగాయలు అమ్ముకోవాలన్నా, ఊరుకోవాలన్నా, బంధువులు పోవాలన్నా, పని మీద వెళ్ళాలన్నా ఉచితంగా జేబులో రూపాయలు లేకుండా మీరంతా బస్సులలో ప్రయాణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు మీ కరెంటు ఉచితంగా వస్తుంది. ఎక్కడైనా పొరపాటున బిల్లు వస్తే ఆ బిల్లు కట్టకుండా మీరు 200 యూనిట్ల లోపల కనుక ఉంటే మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ పనునే ప్రారంభమైంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ తర్వాత
మీకు 500 రూపాయలకి సిలిండర్ పక్కబందీగా వస్తుంది. అట్లా మీకు ఆరోగ్యం ఇబ్బంది జరిగితే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తా ఉంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సలహాలన్నీ మీరు చూస్తా ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం కేంద్రంలో వస్తే ఇదే విధమైనటువంటి పాలన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మన రాజేంద్ర మీరు ఎంపీగా గెలిపిస్తే మరి ఎంపీగా ఇదే విధమైనటువంటి పాలన వస్తుంది. కాబట్టి తల్లరారా మీరంతా కూడా చేతి గుర్తుకు ఓటు వేయాల్సినటువంటి మీతో పాటు మీరు ఎట్లయినా వేస్తారు, కానీ మీతో పాటు మీ చుట్టుపక్కల మీ వార్డు వాళ్ళందరికీ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల మనకి ఏ విధంగా లాభం జరుగుతుంది అనేది. కాబట్టి తల్లరారా తప్పకుండా మీరు ఒక్కరు ఒక 50 ఓట్లతో సమానం మీరంతా కూడా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో జగపతిరావు గారు మన కరీంనగర్ 2 సార్లు ఎంపీగా ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే ఆనాడు ఒక ప్రణాళికతో మాట ట్యాంకులు కట్టించాడు, పైప్ లైన్లు వేయించాడు, ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాడు. అదే విధమైనటువంటి స్థితితో వికాసంగా నిజాయితీగా మనకు సేవ చేయడానికి ఇలా రాజేంద్రన్ వచ్చాడు. కాబట్టి రాజేంద్రన్కు వేరే స్వార్థం లేదు, వేరే ఉద్దేశం లేదు, కేవలం ప్రజాసేవ చేయాలి, ప్రజలకు తండ్రి గారి బాటలో నేను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో వచ్చింది మన ముందుకు. కాబట్టి రాజేంద్రన్ పెద్ద మెజార్టీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాము. మీకు 2 విషయాలు చెప్పి ముగిస్తా తల్లి. మన ముందుకు బండి సంజయ్ కుమార్ మళ్ళీ వస్తాడు. 5 సంవత్సరాలు ఏం చేయనటువంటి వ్యక్తి. ఇంటికి నిధులుంటాయి, మన భక్తులు బాగుపడడానికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు నిధులుంటాయి. సంవత్సరానికి 5 కోట్ల నిధులు ఆయనకు వస్తాయి. 20 కోట్ల నిధులు మురుగవేటెడు. మీకు సంబంధించినటువంటి రేపుల్లో ఇక్కడ ఎక్కడైనా కూడా నీళ్ళ ట్యాంకులు కట్టచ్చు, రోడ్ వేయచ్చు, బోర్లు కట్టచ్చు, కమ్యూనిటీ హాల్స్ కట్టచ్చు, దేనికైనా వాడుకోవచ్చు 20 కోట్లు. ఆ నిధులన్నీ ఇంకా మురుగవేటటువంటి గనుడు. కాబట్టి అటువంటి వ్యక్తికి మన ఓటేజ్ అవసరం ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసడానికి ఇంకా ఆయన వినోద్ కుమార్ తిరుగుతాడు. ఆయన మన మీద ఎందుకు ప్రేమ ఉంటుంది తల్లి. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. మీ ఇల్లు మూలబెట్టిన వాళ్ళు, మీ ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళు, బుల్డోజర్లు పెట్టి మూలబెట్టిన వాళ్ళు ఇలా శిక్షలు పడుతూ ఉన్నాయి. అదేటువంటి పాలన కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మీ అందరికీ రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా, మళ్ళీ 5 లక్షలతో ఇల్లు మీకు నిర్మించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అవసరం ఉంది. రాజేంద్రన్నను పెద్ద మెజార్టీతో గెలిపించాలని అవసరం ఉంది. కాబట్టి దయచేసి తల్లులారా మీ అంతా కూడా మీరు ఇల్లు పోయిన తర్వాత అందరికీ ఒకసారి చర్చ పెట్టండి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రతి మహిళా సోదరులు అందరూ తెలియాలని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ చాంద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్చాల రాజేంద్రరావు గారిని సన్మానిస్తున్నటువంటి విషయం. కార్యక్రమాలకు పోవాల్సి ఉంది కాబట్టి ఈనాడు రెడ్డి నరేందర్ రెడ్డి గారిని సన్మానిస్తున్నటువంటి విషయం. మరి విజయించినటువంటి నాయకులు, మరి మహిళా సోదరిమణులు మీరంతా కూడా ఎంతో ఉత్సాహంతో మరి రాజీనామాన్ని చూడాలి. మరి అభ్యర్థి చూసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలనే ఉత్సాహంతో మీరు ఇక్కడికి వచ్చారు. వారితో పాటు విజయించినటువంటి ఎస్ఎంఎల్ఏ ఆర్పల్లి మోహన్ గారు, అలాగే సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి కార్యదర్శి అన్నయ్య కుమార్ గారు, మరియు ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడికి విచ్చేశారు. మరి మీ అందరికీ కూడా ఒకే విషయం చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు ఒకసారి ఒకసారి బీజేపీ సంబంధించినటువంటి నాయకులు మరి ఎంపీ గారికి రాజ్యం లేదు. మరి ఒకసారి ఆలోచన చేయండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎంపీ అనే వ్యక్తి మీ మధ్యలో వచ్చి, మీ ఊళ్ళో వచ్చి, మీ బాధలు, మీ కష్టాలు తెలుసుకున్నాడని చెప్పి నేను మీకు అడుగుతున్నాను.
కోరుకుంటా ఉన్నాను. ఆకారపు భాస్కర్ రెడ్డి గారి ప్రసంగం. బండి సంజయ్ విషయానికి వస్తే మరి ఎంతో పేదరికంలో 5 ఏళ్ల కింద నేను ఎంపీ చేశాను, మన ఆశీర్వదించాలని మీ ముందుకు వచ్చిండు. సరే పేదరికంలో ఉన్నాడో ఏదో పోయి పాపం చెప్పేసి అందరూ మీరు గెలిపించారు. మరి ఇప్పుడు బండి సంజయ్ సంగతి చేద్దామో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక పేదరికం నుంచి ఒక 5 సంవత్సరాల ఓ 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టారు. ఎవరిని చూస్తారంటే ఎవరు కనబడతారు. మన చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా దూరం పెట్టిన రాజేంద్రరావు గారితో మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ నాకు ఓటేయాలని చెప్పి రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తొలగించింది. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు కీర్తి చేయబడి దేవరావు గారు వారి యొక్క కుమారుడు రాజేంద్రరావు గారు. మరి దేవరావు గారు మన కాన్స్టిట్యూన్సీ కంటే కరీంనగర్ అసలు మీకు చేసిన సేవలు మీకు తెలుసు. 2 సార్లు మన దగ్గర ఎమ్మెల్యేగా ఉంది. ఎంతో నీతి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక నీతి నిజాయితీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వెలికాల రాజేంద్రరావు గారు. మన అనేక ఆవాకులు జీవాకులు పేరుతో ఏదో బలనం చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ మరి అసలు ఈ యొక్క పార్లమెంటుకు మేము అభివృద్ధి చేసామని చెప్పేసి వినోద్ చెప్పారు, నా బాడీ సందేశం చెప్తుంది. మరి వాళ్ళను మనం ఇప్పుడు పక్కన పెడితే మన యొక్క దేవరావు గారి కుమారుడు వారి యొక్క చిత్తశుద్ధితో ఈ ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రజలకు సేవ చేయాలనే కొద్దిగా మరి వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళు చెప్పాడు, తప్పకుండా నువ్వు ఈ ప్రజల మధ్యలో ఉండాలి, ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే మన సంకల్పంతో వ్యక్తి కాబట్టి ఆ సంకల్ప బలాన్ని మనందరి ఆశీర్వాదంతో మీ సోదరి వాళ్ళ ఆశీర్వాదంతో మరి మీరు తప్పకుండా వారిని ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే మానకొండూరు ఆరేపల్లి మోహన్ గారు. ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు వెల్చాల రాజేంద్రరావు గారు, కీర్తిశేషులు జగపతిరావు గారి కుమారుని యొక్క ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరున ముఖ్యంగా మహిళా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మ 2-3 మాటలు మీకు చెప్తా. నిజమైతే నిజం చెప్పండి, అబద్ధమైతే అబద్ధం అని చెప్పండి. మరి కార్మికులు తెచ్చేటప్పుడు ఏమన్నారు? దళితులకు 3 ఎకరాలు అన్నారు. వచ్చిందమ్మ 3 ఎకరాలు దళితులకు? కొత్త రేషన్ కార్డు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? ఇంటికి ఉద్యోగం వచ్చిందా? మరి అలాంటి పార్టీ మళ్ళా పోటీ చేస్తా ఉంటుంది. వినోద్ కుమార్ గారు వస్తుంది. దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇలా రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం, మరి అందరి హక్కులను కాల రాస్తామని కొద్దిగా అమిత్ షా చెప్తా ఉన్నాడు, మోడీ చెప్తా ఉన్నాడు, పత్రికలలో వస్తా ఉన్నది. ఆ పార్టీ కూడా ఈ రోజు ఓటేమని అడుగుతా ఉన్నది, గుర్తు పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? మంచి ఆలోచన చేయండి అమ్మ, అందరూ మంచి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఓటు ఎందుకు వేయాలి? నేనంటా ఉన్నా అమ్మ, వినండి. మొట్టమొదట ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెన్షన్ విధానం నెలకు 60 రూపాయలు ఇచ్చే విధానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే మాట చెప్తా ఉన్నాను. మొదట పెన్షన్ 60 రూపాయలు ఉండే, 60 పోయి 100 అయింది, 100 పోయి 200 అయింది, 200 పోయి 2000 అయింది. ఈ పెన్షన్ విధానం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రేషన్ కార్డు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్ళ కొత్త రేషన్ కార్డు వచ్చినాయమ్మా? వచ్చినాయా? తప్పుడు చెప్పలేదండి. వచ్చినా అడిగినా? ఇప్పుడు చేతి గుర్తు వచ్చినాక రాజేంద్రరావు గారు ఎంపీ అయిన తర్వాత తప్పక కొత్త రేషన్ కార్డు అందరికి ఇవ్వబడ్డాయన్నమాట చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొత్తగా మన మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు విశేషాలు వారిని సభావేదికి సాధారణంగా ఆహ్వానిస్తూ, అమ్మ పొన్నం ప్రభాకర్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్
ఈ చెప్పిన ఏంటి వాళ్ళు చేయలేదు. కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలనే దాని మీద రేషన్ కార్డులను చెప్పిన ఇదివరకు అంటే 10 ఏళ్ల ముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరమ్మా? అమ్మా 10 ఏళ్ల ముందు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం పెట్టినోడు కాంగ్రెస్ పార్టీ. 200 పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బియ్యం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయదారులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినాక ఈ అక్షరాలతో 208 వరకు పెరిగిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు, రేషన్ కార్డు ఇస్తారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యంగా దళితులు ఎవరైతే ఉన్నారో మరి రాజ్యాంగాన్ని మారుస్తాం అనే మాట చెప్తా ఉన్న సందర్భంలో రాజ్యాంగం మారిస్తే దళితులకే కాదు మహిళలకు అందరి హక్కులు కావాలంటాయి. కాబట్టి సోదరి వల్ల చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. చేతికి ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మాజీ ఎమ్మెల్యే గవర్నర్ గారు రేపు తెలుగువాడకు పోలీసు కావాలంటే వాళ్ళు వెళ్ళి ఒకసారి అడిగితే వెంటనే కాన్సెప్ట్ చేయించి లైట్లు వెలిగించిన ఆ నాయకుడు మహానాయకుడు. అలాగే గోరువెల్ సాధన ఎన్నికల్లో నీళ్లు లేవంటే ఆ కాలంలో వెంటనే వేయించి తర్వాత బిల్లులు వేయించుకున్న మహానాయకుడు, అది వెంటనే స్పందించిన నాయకుడు కుమారుడు నారాయణరావు గారు. అంటే వాళ్ళు ఉన్న సేవాగుణం ఆ రోజు మనం చూసాము. మేము అప్పుడు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అంటే అలాంటి సమయంలో వారికి పెద్దపల్లి పనులు చేయించిన నాయకులు వెంకట గవర్నర్ గారి కుమారులు వెంకట నారాయణరావు గారు. వారి సేవాగుణం ఉంది, వారికి పని చేసే తపన ఉంటుంది, వాళ్ళ ప్రజల ఆవేదన వెంటనే ఆలోచించి పరిష్కరించే గుణం వారిలో ఉంది. కాబట్టి వారికి వెంకట నారాయణరావు గారి చేతి గుర్తు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నారు. పార్టీ అభ్యర్థి కరీంనగర్ మన తెలంగాణ పోరాట పీఠ ఎంపీ నియోజకవర్గం ప్రభాకర్ గారికి, ఆరపల్లి మోహన్ గారికి, శాసనసభ్యులు మానకొండ ఎక్స్ ఆరపల్లి మోహన్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, ఇతర ముఖ్య నాయకులు డైరెక్ట్ ఉన్న వాళ్ళందరికీ, రేపటి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. మీకందరికీ తెలుసు మా తండ్రి జగపతి గారు మీకు సుపరిచితులు. రేపటితో ఎంత అనుబంధం ఉండేదో ఆయనకు మీకందరికీ తెలుసు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి స్నానం చేయకుండానే లుంగి మీద రేపటి వచ్చి కూర్చునేవారు. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచే అధికారులతో ఫోన్ లో మాట్లాడడం, ఇమీడియట్ గా దానికి పరిష్కారం మార్గాలు చూపడం ఆయన అలవాటు ఉండే. ఆయన లాస్ట్ ఆరోగ్యం బాగాలేనప్పుడు కరీంనగర్ లో ఉండి పెద్ద ఆసుపత్రికి వెళ్దాం, హైదరాబాద్ లో అపోలో కానీ యశోదా కానీ ఇంకా ఏదైనా పెద్ద ఆసుపత్రులకు పోదామంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను ఆ పెద్ద ఆసుపత్రులకు హైదరాబాద్ కు రాదలుచుకోలేదు. నా చివరి శ్వాస ఇక్కడనే విడవదలుచుకున్నా అని చెప్పి కరీంనగర్ అపోలో హాస్పిటల్ లోనే ఉంది. ఎంత పద్దెనిమిది హైదరాబాద్ రాకుండా ఆయన చివరి శ్వాస ఇక్కడ కరీంనగర్ లోనే వదిలేరు. మరి ఆయన ఇంత అనుబంధం పెంచుకున్న కరీంనగర్ మీద ఆయన చనిపోయే ముందు మాట కూడా సరిగ్గా ఎంత లేకుండా నోట్లకెళ్ళి నన్ను తీసుకొని రిటర్న్ నాకు ఒక ఒట్టు పెట్టు, నువ్వు కరీంనగర్ అశేష జనవాహిని స్పందన కరీంనగర్ ప్రజలతో మమేకమై కరీంనగర్ ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తూ వాళ్ళ తనలో నాలుగై వాళ్ళ కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ నీ చివరి రక్తపు కొట్టు వాళ్ళకు సేవ చేస్తారని నాకు మాట ఇవ్వు. కరీంనగర్ ప్రజలు మనతో ఎంతో ప్రేమ అనురాగాలు పంచుకున్నారు. మనము వాళ్ళతో ప్రేమ అనురాగాలు పంచుకొని దేవుడు మనకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినారు. ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వాళ్లకు సేవ చేయడం ధర్మం. నువ్వు ఇక్కడే ఉంటాను నాకు మాట ఇవ్వు అని ఒట్టు తీసుకున్నాడు. నేను ఆయన ఒట్టు పెట్టి
నేను తప్పకుండా కరీంనగర్ ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళకు సేవ చేసి తరలిస్తానని ఆయన సంకల్పం అనుగుణంగా దేవుని ఆశీర్వాదంతో పొన్నం ప్రభాకరణ చదువుతో ఈ రోజు మీ ముందుకు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినాను. మీ అందరికీ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మా తండ్రి గారు కొట్టేసినట్టు మీ మధ్యలోనే ఉంది. మీ తలలో నాలుగై నా చివరి రక్తం కొట్టు వాళ్ళకు మీకు సేవ చేస్తా. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మన ప్రత్యర్థుల సంగతి ఒక్కసారి చూద్దాం. బండి సంజయ్ గారు పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఎన్నడైనా రేపొత్తికి వచ్చినారా? ఎన్నడైనా మీ ఫోన్లు ఎవరి ఫోన్లైనా ఒక్కసారి ఎత్తినారా? ఎన్నడైనా ఏమైనా చిన్న ఈసమంత పని రేపొత్తికి చేసి పెట్టినారా? మరి ఆయనకు ప్రేమ అనురాగాలు లేవు, ప్రాంతం మీద ఆయనకు చేసే శక్తి సామర్థ్యాలు లేవు, ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన కరీంనగర్ అభివృద్ధి కాంక్షిస్తలేడు, తన అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నాడు. తను ఎంపీ కావాలి, తను రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, తను నేషనల్ జనరల్ సెక్రటరీ కావాలి, తను పైకి ఎదగాలి, కరీంనగర్ మాత్రం కిందనే ఉండిపోవాలి. మరి అటువంటి నాయకుడిని మరొకసారి ఎన్నుకున్నాము మనము. ఆ నాయకునికి చదువు లేదు, సంస్కారం లేదు, 10th క్లాస్ ఫెయిల్ అని అంటుంటారు అందరూ. పోనీ చదువు లేదు కదా, సంస్కారం ఉందా అంటే పొన్నం ప్రభాకర్ గారు తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు. అసలు ఎవరైనా ఈవెన్ రాక్షసులైనా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయరు. తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే ఆయన అసలు ఎవరికైనా పని చేస్తారా? ఏ మనిషికైనా రెస్పెక్ట్ గౌరవం ఇస్తారా? అటువంటి మనిషి బండి సంజయ్. బండి సంజయ్ గారు నాతో కంపేర్ చేస్తే మా ఫ్యామిలీ కానీ నాకు కానీ అవినీతి మత్స మరక లేని రాజకీయ ఫ్యామిలీ మాది. మాకు కరీంనగర్ పట్టణంలోనే 50-60 ఎకరాలు ఉండే, ఈ రోజు 5 ఎకరాలు మిగిలింది. తరిగి చేతనైనంత సాయం పర్సనల్ గా కానీ ఎట్టి పరిస్థితులలో ఎవరు వచ్చినా ఆదుకునేదానికి చేస్తాం. బండి సంజయ్ గారు ఇన్ కంపారిజన్ 2014లో నామినేషన్ పత్రాలు వేసేదానికి భార్య మంగళ సూత్రాలు అమ్మినని చెప్పాడు. ఈ రోజు 1000 కోట్లకు అధిపతి అయినాడు. ఇంత అవినీతిమంతమైన బండి సంజయ్ మనకు అవసరమా? శ్రీరామచంద్రుని పేరు మీద ఓట్లు అడుగుతాడు. శ్రీరామచంద్రుడు ఎప్పుడన్నా అవినీతి విషయంలో శ్రీరామచంద్రుని ఆలోచన ఎక్కడుంది? మరి ఇంత అవినీతికి పాల్పడిన బండి సంజయ్ శ్రీరామచంద్రుని పేరు మీద ఓట్లు అడగడం న్యాయమా? శ్రీరామచంద్రుడు ఎప్పుడన్నా అబద్ధాలు ఆడాడా జీవితంలో? మనం పిల్లలకు ఏం చెప్తాం? శ్రీరాముని బాట, శ్రీరాముని ఆచరణ పాటియాలి అని చెప్తాం. ఎందుకు చెప్తాం? నిజాయితీతో ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలి, అవినీతి ఉండకూడదని. ఇప్పుడు మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 0 పెట్టారు. అబద్ధం. మరి ఇంత పెద్ద అబద్ధం ఆయన శ్రీరామచంద్రుడు ఎట్లా దీవిస్తాడు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, అబద్ధం. మళ్ళీ శ్రీరామచంద్రుడు ఎట్లా ఆయనతో పాటుకుంటాడు? ప్రతి ఒక్కరికి ఏదైతుందో 15 లక్షల రూపాయలు మీ అకౌంట్ వేస్తా అన్నాడు. వచ్చిందమ్మా 15 కొత్తలన్నా మీ అకౌంట్. మరి ఒక పచ్చి అబద్ధం. ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పేటోళ్ళని శ్రీరామచంద్రుడు జీవిస్తాడా? శ్రీరామచంద్రుడు వాళ్ళు దిక్కుంటాడా? ఫోటో పెట్టి అడుగుతా ధర్మం అది. శ్రీరామచంద్రుడు రామరాజ్యం ఎవరు చేస్తారో వాళ్ళు దిక్కుంటాడు. ఎందుకంటే రామరాజ్యం అంటే అవ్వ కొట్టకూడదు, ఈ అక్క చెల్లెళ్లకు బాధ కలగకూడదు, ధరలు ఆకాశాన్ని అట్టకూడదు, ధరలు అందుబాటులో ఉండాలి, గ్యాస్ తక్కువ ఉండాలి, కిరోసిన్ తక్కువ ఉండాలి, పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మీ అందరి అకౌంట్లలో 1,00,000 రూపాయల సంవత్సరానికి వేస్తానని చెప్తుంది. ఇంతవరకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో చెప్పింది చేయకుండా లేదు. ప్రతి విషయం చెప్పింది చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాగానే 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు చేసింది. బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తున్నారు. మా నాన్న మంత్రి గారు, బస్సు మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఈయన కలవలనే మీరు అందరూ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇటువంటి 5 గ్యారెంటీలు ఆల్రెడీ చేసింది.
రైతు రుణమాఫీ సీఎం గారు లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో చెప్పినారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాము, లేకపోతే రాజీనామా చేస్తామన్నారు. అంత ధైర్యంగా చెప్పి ముఖ్యమంత్రి ఉన్నారు అసలు. మరి ఇన్ని పనులు చేసి రామరాజ్యం తెచ్చే కాంగ్రెస్ పార్టీ ఓటేయడం న్యాయం కదమ్మా, ధర్మం కదమ్మా. నేను కూడా వెళ్తుందో మీకు మంచి చేస్తానికి వచ్చినాను. నాకు డబ్బు దర్శనం అవసరం లేదు. దేవుడు ఇచ్చిన గారికి బాగున్నాను. నా ఇద్దరు బిడ్డల పెళ్లి అయింది. మా నాన్నగారికి కొట్టే చెప్పిన మీ మధ్యలో ఉంటా, మీ పని చేసి పెడతా, చివరి రక్త కొట్టాలి. మరి నిన్న ఆశీర్వదించింది. జీవితకాలం మీకు సేవ చేసి తరలిస్తాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఆకార భాస్కర్ గారు ఈరోజు వెలిచాల రాజేంద్రరావు గారు మే 13న జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నేను చేతులు జోడించి ఆశీర్వదించి గట్టిగా తప్పకుండా ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నా. అమ్మా మీ అందరి ఆశీర్వదించే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2014 నుంచి 24 దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. డబల్ బెడ్రూమ్ రాలే 3016 రూపాయలు నిర్ణయం ఉంటే 3016 చదువుకున్న పిల్లలకు వచ్చాయా? చదువుకున్న పిల్లలు చెప్పలేదు. 3016 రాలే. పోయి గణతంత్రం వచ్చిందా? ఉద్యోగాలు వచ్చినాయా? మరి కేసీఆర్ ఏంటంటుగా 1 లక్ష రూపాయలు రుణం పోయిందా? అమ్మా కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ అధికారులు రాగానే ఆ డిసెంబర్ విషయంగా మొత్తం ఓటు రాలేదా? ఒకరా 500 చేయడం వస్తుందా? 200 కాంగ్రెస్ వస్తుందా? కొత్తగా కాంగ్రెస్ పార్టీ పరీక్షలు అయిపోయింది. 10 ఏళ్ళ కేసీఆర్ గారు రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు కొత్త పెన్షన్ చాలా మందికి రాలే. ఆ పెన్షన్ కూడా కొత్త కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున 3500 నియోజకవర్గానికి గట్టిగా పోతుంది. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద 5 లక్షల రూపాయలు చేస్తా ఉన్నాం. అందుకే దయచేసి దుర్నోపతులు కట్టేసి ప్రతి పార్లమెంట్ రావు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం. 5 ఏళ్ళు 10 ఉన్నది. 4 రోజులు ఈ కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమాలు చేయడానికి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. నేను జిల్లా మంత్రిగా, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా, ఇలా రాజేంద్రరావు గారు పార్లమెంట్ సభ్యుడైతే నాతో బాగా కలిసి ఈ జిల్లా అభివృద్ధిలో ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాడు. నేను ఎంపీగా ఉంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన. ఇవాళ పంట సంజయ్ కూడా పార్లమెంట్ సభ్యుడు, దానికంటే ముందు వివేక్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడు. ఏం చేసి అడుగుతా ఉన్నాయన్న పాపం వివేక్ కుమార్ అయితే ఆల్రెడీ డబ్బా కట్టేస్తున్నాడు. ఆయన వరంగల్ గారు వెళ్ళిపోతాడు. ఎవరు కూడా వినోద్ రావు ఓటేస్తే ఓటేసినటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇక బండి సంజయ్కి కొద్దిగా మా క్యాండిడేట్ ఆన్సర్ అనౌన్స్ కావడంతో నాదే రాజ్యం అనుకున్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ క్యాండిడేట్ మైదానంలోకి వచ్చిందో ఇక శుభ్రైంది. బహుశా ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు, ఎవరి మీద ఆరోపణ చేస్తుందో తెలుస్తలేదు, మానసిక సిగట్టుందో తెలుస్తలేదు. ఇలా అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు ఈ వివేకృతి డాక్టర్ అంబేద్కర్ సాక్షిగా నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పడానికి చెప్పు. నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆకస్మికంగా
ఎందుకు తొలగించినారు? అవినీతికి పాల్పడ్డామని కాదా జవాబు ఇవ్వమంటే చెప్తాను. అంతేకాదు గత ఎన్నికల్లో భార్య మంది సూత్రం అమ్మినా అని చెప్పినాడే ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి సంపాదించుకున్నాం? ఎన్నికల్లో ఇంత డబ్బు ఇతరుడే ఎక్కడికి ఖర్చు చేయగలుగుతున్నావు చెప్పమని అడుగుతా ఉన్నాం. అది కారణం కదా ఈరోజు కుటుంబ మాట మా అందరి రాముడు మీరేం చేసిన చెప్పుకోవాలి. కానీ ఏం లేకుండా ఓన్లీ రాముడి పేరు మీద ఓటాలి పూర్తిగా దిగలేని పరిస్థితి కదా. పేరుకేమో జై శ్రీరామ్ కానీ లోపలేమో రిజర్వేషన్ రామ్ రామ్ చెప్పి జరుగుతోంది. మీదికి జై శ్రీరామ్ అంటున్న వీళ్ళు 400 సీట్లు రాజ్యాంగాన్ని మార్చి రేపు రిజర్వేషన్ రామ్ రామ్ చెప్పి పుర జరుగుతోంది. దయచేసి సమస్య చేయండి. నేను ఒకటే కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రాజేంద్రరావు గారు జగన్మోహన్ గారి కొడుకుగా మీ అందరికీ స్పందించారు. రేపు నియోజకవర్గంలో పార్లమెంట్ స్థాయిలో అందరినీ కూడా అందుబాటులో పనిచేస్తారు. దయచేసి ఆశీర్వదించమని కోరుతూ మీరందరూ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇచ్చి చేతులు జోడించి రాజేంద్రరావు నిర్వహించే అవసరం తెలుసుకుంటున్నాం. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి వెల్చాల రాజేంద్రరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కార్నర్స్ మీటింగ్లో భాగంగా టీనోడ్పల్లె కార్నర్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేకుర్తి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తర్ కార్నర్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ 2 కార్నర్ మీటింగ్లలో అనేక జనం వచ్చి మహిళా సోదరిమణులు, మహిళలు, యువకులు, యూత్ అంతా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని అధిక సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీలు ఏవైతున్నాయో 5 గ్యారంటీలు అమలైనపోయినాయి కనుక వాటిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ఈ ప్రజలు కానీ జనాలు కానీ అనడం జరుగుతుంది. వెల్చాల రాజేంద్రరావు గారిని భారీ మేయర్టీతో గెలిపించడానికి ఇక్కడ ఉన్న ప్రజలు, మహిళా సోదరులు అందరూ గెలిపించడానికి కంకణ భద్రులై కట్టుకొని అత్యధిక మేయర్టీతో కరీంనగర్ పార్లమెంటు సీట్ను కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు మూల రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా మా అక్క అస్తపురం తిరుమల, అదేవిధంగా రెడ్డి బాంధవుడు అయినటువంటి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గన్ను మహేందర్ రెడ్డి, అదేవిధంగా బీసీ నాయకులు దాసరి మహేందర్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు రేకుర్తిలో 17, 18, 19 డివిజన్లో రేకుర్తిలో అంబేద్కర్ సాక్షి దగ్గర కార్నర్ మీటింగ్ జరపడం జరిగింది. దాదాపు 10,000 మందితోటి ముఖ్య అతిథిగా మా పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, ఆయన నరేందర్ రెడ్డి గారు, జగపతిరావు గారు. ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వచ్చి కాంగ్రెస్ సంఘీభావం తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు తండోపతండాలుగా వచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. అస్తపురం రమేష్ 19 డివిజన్ అధ్యక్షుడు, ఆయన అస్తపురం తిరుమల, లక్ష్మణ్ గారు మరియు లతక్క గారు అందరూ కూడా కార్నర్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను
అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.